కాంగ్రెస్ పై కేసీఆర్ కథనబేరి 9 నెలల్లో రాష్ట్ర పరిస్థితి ఉల్టా పల్టా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈగ నుంచి నక్కలపాల 10 ఏళ్ల కృషి గంగపాల సిరుల పంట రాష్ట్రంలో తెలంగాణ రైతన్న కంట కన్నీరా దళితుల నోటికాడ కూడు లాగేస్తారా బషీర్బాగ్ కాల్పులు మర్చి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరింప ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచనల తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు, నిలబెట్టిండు. అదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉంటాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి ఇట్లా గీక్కుంటాడు. ఆ భారతీయ జనతా పార్టీలు ఉన్నాయనే తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి పాలవుతుంది, తెలంగాణ వస్తే మీరు పరిపాలించుకోరా, మీకు మెదలేరా, మీరు అసమర్థులు రా అన్నాడు. ఇదే ఈటల రాజేందర్ గదే అసెంబ్లీలు ఉన్నారు. మీకు తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది అన్నాడు, తెలంగాణ వస్తే నిరుద్యోగం పెరుగుతుంది, తెలంగాణ వస్తే తెలంగాణ అంధకారంలోకి పోతా అన్నాడు. కానీ తెలంగాణను అద్భుతమైన వెలుగులోకి తెచ్చిండు కేసీఆర్ కథన రంగంలో అడుగు పెడితే గాని తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ యొక్క భవిష్యత్తు మారదు అన్న విషయం మాత్రం చాలా క్లారిటీ. కేసీఆర్ రావాల్సిందే, కేసీఆర్ ప్రజల పక్షాన అడుగు పెట్టాల్సిందే. ఎందుకంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలో యుద్ధ బేరి మోగించనుందా? తెలంగాణ ఉద్యమ తరహాలో పెను కార్యాచరణ తీసుకోనుందా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం వినూత్న పోరాటాల రూపాలను తీర్చిదిద్ది కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొననున్నారా? పార్టీలో ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని, ఇక చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్పగూలే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. మీరు తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు మీరే స్వయంగా రంగంలోకి దిగాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేయాల్సిన ప్రజలకు ఊరట కలిగించాల్సిన సమయం వచ్చింది. ఇంకా మనం మౌనం వహించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు అని సీనియర్లు కేసీఆర్కు విన్నవించినట్లుగా విశ్వసనీయ వర్గాలు, ఒకప్పుడు కేసీఆర్తో కొంత విభేదించిన పలువురు మేధావులు కూడా బహిరంగంగానే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఆయన రంగంలోకి దిగితే తప్ప కాంగ్రెస్ సర్కారు కదిలేలా, కాంగ్రెస్ సర్కారు కూలేలా లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత, ఇప్పుడు నేనే ఉండనండి, నా తల్లిదండ్రులను నేను కరోనా నుంచి దవాఖానాల తర్వాత కాపాడుకున్న తర్వాత మళ్ళొక్కసారి వాళ్ళను చూసుకోకుంటుండలే, వాళ్ళ జీవితాలు, వాళ్ళకి ఆరోగ్యం ఆగమైపోతుంటే మనం ఊకోం కదా, రక్షించుకుంటాం కదా. ఈరోజు తెలంగాణ అనేది ఆగమైన పరిస్థితి, ఆగం కాబోతుంది. ఇప్పటికే సగం 50లో 100% వీళ్ళు ఆగం చేసిలు. ఈ తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రం తెచ్చినోడికే ఆ బాధ ఉంటుంది. ఉద్యమం సమయంలో ఇప్పుడు నేను లాఠీ దెబ్బలు తిన్నా, ఆ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ తన్నులు ఎందుకు పడాల్సి వచ్చింది, నా కుటుంబం కోసమా, నా ఇంటి కోసమా, నా వాడ కోసమా, నా ఊరి కోసమా, అన్న జిల్లా కోసమా అంటే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మరొక భవిష్యత్తు కోసం, రానున్న తరాన్ని భవిష్యత్తు కోసం ఆనాడు తన్నుల పడి జైల పాలు పోయింది. అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే, ఖచ్చితంగా తెచ్చిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఈ రాష్ట్రం ఇంకెట్లుంటే బాగుంటుంది అనేది ఆయనకే తెలుసు. ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం కానీ, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్కు మాత్రమే తెలుస్తుంది, ఎవ్వరికీ తెలియదు. ఇది వాస్తవమైన విషయం. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడు.